హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడాబ్ యానిమేట్ CC యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. 2D యానిమేషన్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. మనం ఈరోజు క్లాస్లో ఫ్రేమ్స్ గురించి నేర్చుకుందాం. ఈ ఫ్రేమ్స్ అనేవి యానిమేషన్కి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ ఫ్రేమ్స్ ఇక్కడ కింద మీరు చూడండి, టైమ్ లైన్ ఉంది కదా, దాంట్లో ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట. సో చాలా ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ ఇక్కడ మనం ఏదైనా యానిమేషన్ చేసి ప్లే కొడితే ఈ ఫ్రేమ్లో అది మూవ్ అవుతూ ఉంటాయి. మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఫ్రేమ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రేమ్, ఇది కీబోర్డ్లో F5 షార్ట్ కట్ వచ్చి F5 మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నా, మౌస్తో క్లిక్ చేసి, మనం కీబోర్డ్లో అయితే F5 క్లిక్ చేయొచ్చు, అదే మౌస్ తోటి అనుకోండి రైట్ క్లిక్ చేయాలి. సో షార్ట్ కట్ వచ్చి F5 అండ్ రైట్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి. రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఫ్రేమ్ అని ఉందా, అది. సో F5 షార్ట్ కట్, ఓకేనా. ఇది క్లిక్ చేస్తే మనకు ఒక ఫ్రేమ్ వచ్చింది చూసారా, వైట్ లైన్ లాగా. ఇక్కడ ఇది జస్ట్ ఇది ఒక ఫ్రేమ్ అంతే. ఇది యానిమేషన్ చేయటానికి ఫస్ట్ ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఈ కర్సర్ మూవ్ చేసినా మనకి ఏమి మూవ్ అవ్వో. ఈ ఫ్రేమ్ ఎక్కువైపోయింది అనుకోండి, దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏంటి, రిమూవ్ ఫ్రేమ్, దాని షార్ట్ కట్ వచ్చి Shift+5. మన కీబోర్డ్లో Shift+5. సో చూడండి, ఇక్కడ నేను కొంత పార్ట్ రిమూవ్ చేసేస్తాను. మౌస్ తోటి మనం ఇట్లా డ్రాగ్ చేస్తే బ్లూ లైన్ వచ్చింది కదా, వచ్చినప్పుడు కీబోర్డ్లో అయితే Shift+5 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ అవుద్ది. లేదా మనం మౌస్ తోటి కూడా చేయొచ్చు. ఇందాక మీకు చూపించాను కదా, మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తే చూడండి రిమూవ్ ఫ్రేమ్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే చూసారా Shift+5 రిమూవ్ చేయగానే చూడండి ఫ్రేమ్స్ తగ్గిపోయినాయి. ఇందాక మనం ఎక్కడి వరకు పెట్టుకున్నాం ఫ్రేము, ఇప్పుడు మిగతా రిమూవ్ చేసాం అనమాట, కొంత పార్ట్ తీసేసాం. సో మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇందాకనే అక్కడ మౌస్తో ఒకసారి క్లిక్ చేసి, కీబోర్డ్లో అయితే F5 లేదా మౌస్ తోటి అయితే రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఫ్రేమ్ క్లిక్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, కన్వర్ట్ టు కీ ఫ్రేమ్స్. సో దాని షార్ట్ కట్ వచ్చి F5. సో మనకి యానిమేషన్ చేయటానికి ఇదే ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కీ ఫ్రేమ్ అంటే F6 ప్రెస్ చేస్తాను కీబోర్డ్లో, లేదా మౌస్తో క్లిక్ చేసాం అనుకోండి, మౌస్తో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, కన్వర్ట్ టు కీ ఫ్రేమ్, ఓకేనా. అది F6 షార్ట్ కట్ వచ్చి క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఒక బాల్ లాగా, ఒక డాట్ లాగా వచ్చిందా. అంటే ఏంటంటే ఈ యానిమేషన్ చూడండి, అక్కడికి ఒక చిన్నగా డ్రాగ్ చేసా చూడండి. సో ఇలా కర్సర్ మూవ్ చేయగానే చూసారా, పైనుంచి కిందకి మూవ్ అయినట్టు మనకు కనబడుతుందా. అంటే యానిమేషన్ చేయటానికి మనకి ఈ కన్వర్ట్ టు కీ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఎవరైనా మిస్ అయితే ఆ క్లాస్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇలా స్మూత్గా, అంటే ఇలా స్టక్ అయినట్టు మూవ్ అవ్వకుండా మనకి స్మూత్గా రావాలంటే ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి classictween క్లిక్ చేయగానే కలర్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు చూడండి స్మూత్గా, అంటే అలా జరుగుతున్నట్టు, అంటే ఫ్రేమ్ కరెక్ట్గా కట్ అయినట్టు కాకుండా, జంప్ చేసినట్టు కాకుండా వచ్చింది. ఇప్పుడు ప్లే బటన్ కొట్టగానే చూసారా, యువతలకి మనం ఎటువంటి కన్వర్ట్ టు కీ ఫ్రేమ్ అనేది F6 అనేది మనం ఎక్కడ పెట్టలేదు కాబట్టి అక్కడికి వచ్చి స్టాక్ అయిపోతుంది. సో ఇంకొక ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా చూడండి, రైట్ క్లిక్ చేస్తాను. సో కన్వర్ట్ టు కీ ఫ్రేమ్, లేదా కీబోర్డ్లో F6 ఇది చూడండి. ఇప్పుడు ఇది కొద్దిగా పైకి డ్రాగ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. అంటే ఇక్కడికి ఒక యానిమేషన్ చేస్తాం అనమాట. అంటే పైనుంచి కిందకు వచ్చింది, కింద నుంచి పైకి, ఇది స్టక్ అయినట్టు వెళ్తుంది కదా. మనం దీన్ని స్మూత్గా మూవ్ అవ్వాలంటే classictween, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ కొడతాను చూడండి, అది కిందకు వచ్చి అలా పైకి వెళ్తుంది. సో ఇదనమాట కన్వర్ట్ టు కీ ఫ్రేమ్. అంటే ఒక యానిమేషన్ చేయటానికి మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ కీ ఫ్రేమ్ని రిమూవ్ చేసేయాలనుకుంటున్నాం. సో మనకి పొరపాటున ఒకటి ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం, ఏం చేయాలి, క్లియర్ కీ ఫ్రేమ్. దీనికి షార్ట్ కట్ వచ్చి Shift+F6 లేదా మౌస్తో రైట్ క్లిక్ చేసి
అక్కడ షిఫ్ట్ ప్లస్ F6 ఆర్ క్లియర్ కీ ఫ్రేమ్ క్లిక్ చేసినా పోతుంది. సో ఎక్కడ కరెక్ట్గా ఫస్ట్ క్లాసిక్ ట్వీన్ అనేది రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక అక్కడ డాట్ బాల్ కనబడుతుంది కదా, కీ ఫ్రేమ్ ఎక్కడైతే సెట్ చేసామో అక్కడ మౌస్తో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి క్లియర్ కీ ఫ్రేమ్ క్లిక్ చేయగానే పోయింది. చూసారా, చూపిస్తుంది చూడండి, క్లియర్ కీ ఫ్రేమ్. చూసారా, మనం సెట్ చేసిన ఒక కీ ఫ్రేమ్ అనేది పోయింది. జస్ట్ నార్మల్ ఇన్సర్ట్ ఫ్రేమ్ మాత్రమే వచ్చింది, ఒక జస్ట్ ఫ్రేమ్ ఒకటి ఉండిపోయింది. ఓకేనా, ఇదనమాట. మనం ఈ విధంగా యానిమేషన్ చేసుకోవచ్చు. ఫర్దర్ క్లాసుల్లో మీకు యానిమేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ఇది మీకు అర్థమవుతుంది. 2-3 సార్లు చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, కన్వర్ట్ టు బ్లాంక్ ఫ్రేమ్. సో F7 షార్ట్ కట్ వచ్చి F7. ఒక మనం ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఒక మౌస్ తోటి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశాను, కన్వర్ట్ టు బ్లాంక్ కీ ఫ్రేమ్ F7 షార్ట్ కట్ క్లిక్ చేయగానే చూడండి, మీకు అక్కడ బ్లాంక్గా ఒకటి డాట్ పడిందా, ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే కీ ఫ్రేమ్ ఇచ్చిన దాని పక్కకి చూడండి, అక్కడ ఒక బ్లాంక్ ఫ్రేమ్ కనబడిందా చూడండి. ఇప్పుడు అది డ్రాగ్ చేయగానే బ్లాంక్ ఫ్రేమ్లో అసలు ఏం లేదు, మనకి బ్లాంక్ అయిపోయింది. అంటే అక్కడితో ఆ యానిమేషన్ అక్కడ కట్ అయిపోయినట్టు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మిడిల్లో ఎక్కడైనా కట్ చేద్దాం, బ్లాంక్ కీ ఫ్రేమ్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేసి F7, కీబోర్డ్లో F7 క్లిక్ చేస్తాను, లేదా మౌస్తో రైట్ క్లిక్ చేస్తే కన్వర్ట్ టు బ్లాంక్ కీ ఫ్రేమ్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, ఇది క్లిక్ చేయగానే చూడండి ఇదంతా బ్లాంక్ అయిపోయింది. అంటే ఇందాకటి వరకు ఈ చివరి వరకు మనకి అక్కడ ఫ్రేమ్లో పైన ఇచ్చిన లెటర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు షో చేస్తుంది, రిమైన్ అంతా బ్లాంక్ అయిపోయింది, అంటే రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు యూజ్ చేసుకుని రిమైనింగ్ ఇలా బ్లాంక్ చేయొచ్చు. ఇది అంటే ఆ చివరిది డిలీట్ చేసేయచ్చు కదా, బ్లాంక్ ఎందుకు చేస్తున్నారు అంటే చూపిస్తాను చూడండి. ఒక కీ ఫ్రేమ్ సెట్ చేసి మీకు చూపిస్తాను. అంటే ఈ బ్లాంక్ పేజ్లో వేరే సంథింగ్ ఏదైనా వేరే ఇంకొకటి పెట్టుకోవాలి అనుకుంటే ఆబ్జెక్ట్ని ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్ట్రోక్ పెంచుతాను, ఆగండి ఒకసారి. ఓకే, సెట్ అవ్వలేదా? ఓకే, దీన్ని ఫస్ట్ డబుల్ క్లిక్ చేయాలి కదా, ఒక్క నిమిషం. దీన్ని ఫస్ట్ ఒకసారి డబుల్ క్లిక్ చేసుకోండి, చేసుకున్నాక అప్పుడు స్ట్రోక్ కలర్ కొద్దిగా పెంచుతున్నాను. ఓకేనా, అండ్ ఈ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి కీ ఫ్రేమ్ అదే బ్లాంక్ ఫ్రేమ్ తర్వాత దాని ముందు మనం ఇచ్చిన లెటర్స్ బ్లాంక్ ఫ్రేమ్లో ఇది వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక యానిమేషన్ చేస్తున్నప్పుడు, సంథింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు ఒక పార్ట్ తర్వాత మిడిల్లో వేరే ఇంకొకటి రావాలి అనుకున్నప్పుడు వర్క్ కంప్లీట్ చేశాక ఇలా మధ్యలో బ్లాంక్ ఫ్రేమ్ సెట్ చేసుకుని దాంట్లో మనం ఇలాంటిది అంటే మళ్ళీ అనవసరంగా ప్రాజెక్ట్ మొత్తం వెనక్కి రాక్కర్లేకుండా ఈ మిడిల్లో ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ సెట్ చేశాను చూడండి, ఇందాక F6 ఇంకో ఫ్రేమ్ కిందకి డ్రాగ్ చేశాను ఇందాకలానే. దీంట్లో క్లాసిక్ ట్వీన్ పెడదాం, ఎందుకంటే స్టక్ అయినట్టు రాకుండా మనకి స్మూత్గా వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడికి కీ ఫ్రేమ్, దీంట్లో బ్లాంక్ ఫ్రేమ్లో పెట్టింది ఏంటి, ఒక సింబల్ కొంచెం రిమూవ్ చేసేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవటం కోసం. ఓకేనా, అక్కడ ఒక ఫ్రేమ్ సెట్ చేశాను, ఆ ఫ్రేమ్ తర్వాత బ్లాంక్ ఫ్రేమ్ ఉంది, బ్లాంక్ ఫ్రేమ్లోనేమో వేరే ఆబ్జెక్ట్ ఉంది. దీని తర్వాత మనకి కీ ఫ్రేమ్, అంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ సెట్ చేశారు కదా, దాని మీద రైట్ మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేసి కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫ్రేమ్ చేయటానికి ఏంటి, F5 అనమాట, కీబోర్డ్లో F5. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఫ్రేమ్ సెట్ చేసా, డ్రాగ్ చేసా కిందకి. సో ఆ ఫ్రేమ్ని మళ్ళీ బ్లాంక్ ఫ్రేమ్ తర్వాతకి డ్రాగ్ చేసి పెట్టుకున్నా, అంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బ్లాంక్ ఫ్రేమ్ కట్ అయింది, కట్ అయినప్పుడు వేరే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. సో ఆ ఆబ్జెక్ట్ తర్వాత మళ్ళీ చూసారా, ఇప్పుడు అర్థమైందా? అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో మిడిల్లో మనం గౌక్కుని ఏదైనా ఒక పార్ట్ కట్ చేసి అక్కడ వేరే ఆబ్జెక్ట్ సెట్ చేయాలనుకున్నప్పుడు ఈ F7 అనేది పనిచేస్తుంది. అంటే ఒక ఆబ్జెక్టు, ఒక కీ ఫ్రేము, దాని తర్వాత బ్లాంక్ ఫ్రేమ్ పెట్టి దాని తర్వాత మళ్ళీ కీ ఫ్రేమ్. సో కీ ఫ్రేమ్ని ఆల్రెడీ ముందుందే సేమ్ కావాలనుకుంటే కీ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేసి రైట్ క్లిక్ తోటి మా కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకుని దాన్ని అలా డ్రాగ్ చేసి ఎండకు పెట్టుకోవటమే.
సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాక ఒక ఫస్ట్ ఏం చెప్పాను, కీ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. దాంతో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ ఆర్ కీబోర్డ్లో F5. ఓకేనా, ఒక ఫ్రేమ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాను, అదే ఒక ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. సో ఏంటది, F6 యానిమేషన్ చేయటానికి ఫ్రేమ్ సెట్ చేశా. సో కిందకి డ్రాగ్ చేశాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా డ్రా చేయగానే ఫ్రేము సెట్ అయిపోతుంది చూడండి. అక్కడ నేనేం ఫ్రేమ్ ఇవ్వలేదు, కీబోర్డ్లో ఇవ్వలేదు, మౌస్తో ఇవ్వలేదు, కానీ ఒక ఆబ్జెక్ట్ని, ఫస్ట్ ఇది ఒకసారి డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, చూసారా, డ్రాగ్ చేయగానే మీకు అక్కడ ఫ్రేమ్ ఒకటి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోయిందా. అంటే ఏంటి, మనం మౌస్తో ఆర్ కీబోర్డ్తో ఇచ్చుకోవచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ని అలా డ్రాగ్ చేసేసినా అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వరకు డ్రాగ్ చేసి చూడండి, ఆబ్జెక్ట్ని డబుల్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసా, ఆటోమేటిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అదిగో మీకు ఆటోమేటిక్గా ఒక ఫ్రేమ్ సెట్ అయిపోయింది. ఇవి అలా స్టక్ అయినట్టు బాల్ టక్ టక్ మనం ఆడుతున్నట్టు ఉంది కదా, దాన్ని స్మూత్గా చేయాలంటే మీకు ఏం చెప్పాను, క్లాసిక్ పెయిన్ రైట్ క్లిక్ చేసి మౌస్ తోటి క్లాసిక్ పెయిన్ క్లిక్ చేయండి. సో అన్నీ అలాగే క్లాసిక్ పెయిన్స్ సెట్ చేయండి. ఈ క్లాస్ ఎవరైనా మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్, ముందు క్లాస్లో ఉంది. సో మొత్తం క్లాసిక్ పెయిన్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి స్మూత్గా అవుతుందా, ప్లే చేద్దాం ఇప్పుడు చూడండి. సో ఇదనమాట యానిమేషన్ చేయటానికి ఈ విధంగా చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రేమ్స్ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్.